హలో అండి, వెల్కమ్ టు రమణాస్ కిచెన్స్. ఈరోజు మన వీడియోలో సింపుల్గా ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్తోనే ఈ ఈవినింగ్ టైం స్నాక్ రెసిపీని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ ఆలూ కట్లీని ఒక్కసారి ఇంట్లో ట్రై చేశారంటే చాలా టేస్టీగా క్రిస్పీగా వస్తాయి. అంతేకాదు ఇంట్లో అందరూ కూడా ఇష్టంగా తినేస్తారు. దీనికోసం ముందుగా ఒక 3 మీడియం సైజ్ బంగాళదుంపల్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని 2 కప్పుల వరకు వాటర్ వేసి 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ అలాగే కొద్దిగా పసుపును వేసుకుని 20 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోండి. ఈలోపు ఒక చిన్న బౌల్లోకి 1.5 టేబుల్ స్పూన్ మైదా, 1.5 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసి 1/2 కప్ వాటర్ యాడ్ చేసుకొని ఉండలు అనేది లేకుండా ఇలా నీట్గా మిక్స్ చేసేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఆలు అనేది ఉడికిపోయిన తర్వాత వాటన్నిటికీ పీల్ నీట్గా తీసేసి ఇలా ఒక బౌల్లోకి యాడ్ చేసుకొని స్పూన్తో కానీ లేదంటే చేత్తో కానీ ఈ వీడియోలో చూపించే విధంగా మెత్తగా ఉండలు అనేది లేకుండా మ్యాష్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా బ్లాక్ సాల్ట్, ముందుగా నీట్గా వాష్ చేసి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఆకుల్ని అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు బియ్యం పిండిని యాడ్ చేసుకొని ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా నీట్గా మిక్స్ అయ్యేంత వరకు ఇలా కలుపుకోవాలి. బియ్యం పిండి యాడ్ చేయడం వల్ల పొటాటో కట్లీ అనేది క్రిస్పీగా వస్తుంది. ఇప్పుడు ఈ ఆలూ మిక్స్ని కొద్దిగా చేత్తో తీసుకుంటూ ఇలా రౌండ్గా చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఎడ్జెస్ అనేది కట్ అవ్వకుండా ఇలా నీట్గా ఒత్తుకోవాలి. ఎడ్జెస్ అనేవి చిట్లిపోకుండా చూసుకోండి. ఇప్పుడు వీటిని మనం ముందుగా ప్రిపేర్ చేసిన మైదా మిక్స్లోకి డిప్ చేసుకొని బ్రెడ్ క్రమ్స్తో నీట్గా వీడియోలో చూపిస్తున్నట్టుగా కోట్ చేసుకోవాలి. ఇలా ఆలూ మిక్స్ అంతా కూడా చిన్న ఉండలుగా చేసుకొని సేమ్ ప్రాసెస్లో డిప్ చేసి కోట్ చేస్తూ అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో ఉడికిన ఆయిల్లో ఇలా అన్నిటినీ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆలూ కట్లీ అనేవి ఇలా ఆయిల్లో తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇలా గోల్డిష్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా గోల్డిష్ కలర్ రాగానే వీటిని తీసి పక్కకు పెట్టేసుకోండి. అంతే అండి, వీటిని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే ఆలూ కట్లీ చాలా ఈజీగా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే ప్రిపేర్ అయిపోతుంది. ఈ రెసిపీని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్స్లో షేర్ చేసుకోండి.